ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతంతో మను జాతి ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని శ్రీ లహరి హరికృష్ణ గురూజీ స్థాపించారని కాకినాడ యూనిట్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో అమృత మంజరి అంకురం 2 ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణలో భాగంగా పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు కాకినాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు అమృత మంజరి భాగం 2లో తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మాజీ అధ్యక్షుడు దేవాదాయ శాఖ శ్రీ చెండూరి సీతారామాంజనేయ ప్రసాద్ గురూజీ ఏపీఎస్పీ కరెస్పాండెంట్ ఎం నాగేంద్రరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో రమణ, ఎర్రన్న, మూర్తి, పోచయ్య, రాంబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒకే దేవుడు ఒకే దేశము అను సిద్ధాంతమును వెంబడిస్తూ భగవంతుడు ఒక్కడే, మనమందరము ఆ ఏకైక భగవంతుని సృష్టియే అని లోకమంతా ప్రకటించుతున్నది మనుజ్యోతి ఆశ్రమం. ఈరోజు కాకినాడ జేఎన్‌టూ స్టేడియం పక్కన డాక్టర్ శ్రీ బి షణ్ముఖేశ్వరరావు గారి మెమోరియల్ బిల్డింగు ఇండియన్ ఐఎంఏ హాల్ నందు ఈ యొక్క సమావేశం జరుగుతుంది. కావున అమృత మంజరి 2వ భాగము తన ప్రేమగల చేతులు నైపుణ్యము అనే ఆధ్యాత్మిక పుస్తకము మహోత్సవము అక్టోబర్ 5వ తేదీ ఆదివారం మళ్ళీ గ్రంథం ఆదివారం శ్రీ రెండోసారి వచ్చింది ఇక్కడ కట్ చేయండి ఉన్నారు. అక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఉచితముగా ఆ భగవంతుని యొక్క జ్ఞానం కలిగిన పుస్తకాలను అందుకొని తరిస్తారని, ఈ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండి ఒకే దేవుడు ఒకే దేశంలో చైతన్యంలో భాగముగా కలిగి ఉండి రాబోయే భగవంతుడు ప్రవేశపెట్టి అతి శక్తివంతమైన ధర్మయుగంలో ప్రవేశించి ధన్యుడవుతారని మేమందరం కోరుకొనిచున్నాము. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. కాకినాడలో జరుగుతున్నటువంటి ఒకే దేవుడు ఒకే దేశము అని సిద్ధాంతమును వెంబడిస్తున్నటువంటి లహరికృష్ణ భక్తులు ఈ రోజున ఐఎంఏ యూనిట్ నందు మేము అక్టోబర్ 5వ తేదీన జరగనున్నటువంటి అమృత మంజరి 2వ భాగము విడుదల కార్యక్రమం నందుకు ఈ యొక్క ప్రోగ్రాం జరపడం జరిగింది. ఈ యొక్క భాగంలో మేము ఈ వేదాలలో ఉన్నటువంటి గ్రంథాలను చిన్న చిన్న బుక్కులుగా తయారు చేసి మేము అందరికీ ఇవ్వటం జరుగుతుంది. కావున ఈ యొక్క ప్రోగ్రాము ప్రభైందేవుని నామంలో విజయోత్సవం జరగాలని ఆ భగవంతుని శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారిని మేము ప్రార్థిస్తున్నాము. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. కేవి రమణ, కార్పెంటర్గా వర్క్ చేస్తుంటాను. అయితే ఈ సత్యాన్ని తెలుసుకొని ఒక 30 సంవత్సరాల పైబడి ఉంది. అయితే ఈ సత్యం అనేది ఏమిటంటే సాక్షాత్తు సర్వ గ్రంథాలను వేదాలను అనుసరించి శ్రీమన్నారాయణుడు దశావతారముగా ఈ భూమిపై అవతరించిన సమస్త వేదంలో కూడా వ్రాయబడి ఉన్న ప్రకారము ఆ భగవంతుడు ఈ భూమి మీద దిగొచ్చి ఉన్నాడు. ఈ దిగివచ్చిన విషయాన్ని తన భక్తులకు అందరికీ, ప్రపంచంలో ఉన్న తన భక్తులు నలుమూలలో ఉన్నటువంటి అందరికీ కూడా, ఆయన ఎన్నికలు ఉన్నటువంటి వారికి అందరూ కూడా తెలియజేసుకొని సత్యం అంటే ఏమిటి, నిజమైన ధర్మం ఏంటి, నిజమైన సనాతన ధర్మం అంటే ఏంటి అని బోధించి ఆయన గురించిన జ్ఞానం పరిపూర్ణంగా తన శిష్యులకి ఇచ్చి తన ప్రజలకి ఈ యొక్క ధర్మాన్ని, సత్యాన్ని, ఈ యొక్క భగవంతుని రాజనీతిని ఈ ప్రపంచానికి తెలియజేయండి అని చెప్పి ఆయన గురించిన మర్మాల రహస్యాల్ని, వేదాల్లో లోతై ఉన్నటువంటి ప్రతి సంగతిని సామాన్య మానవునికి సరళముగా అర్థమయ్యే రీతిలో తన సందేశాలు అందించి తన ప్రజలు కూడా అర్థం చేసుకునేట్లు చేసి ఈ యొక్క సత్యాన్ని ప్రపంచానికి చాటండి అని చెప్పి ఆయనే మొట్టమొదటిగా ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యాన్ని తన ప్రజల్లో ఈ వెలుగుని వెలిగించి ఈ యొక్క జ్యోతిని మణిజ్యోతిని పేరుతో
ప్రపంచానికి అందించండి అని చెప్పి తన భక్తుల్ని ప్రతి ఆయన సన్నిధిలో ఏర్పాటు చేయబడిన ప్రతి పండక్కి మనుజ్యోతి ఆశ్రమాన్ని తీసుకుని వచ్చి ఈ కార్యక్రమం జరుగుతుండగా ఇకపై ఈ యొక్క ధర్మాన్ని సత్యాన్ని ప్రతి మానవాళికి అందించాలని చెప్పి ఆయన యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలని ప్రజలకు అందించే విధముగా విపులంగా సాధారణ పద్ధతిలో అర్థం చేసుకునే విధంగా తన యొక్క రహస్యాల్ని తన యొక్క ధర్మాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే విధముగా చిన్న చిన్న పుస్తకాల భగవద్గీత రహస్యము, విముక్తి రహస్యము, తర్వాత ఇప్పుడు విడుదల కాబోయే అమృతమంజరి, జ్ఞాన మకరందం, అంకురం 2వ భాగం, ప్రేమగల దేవుని చేతుల నైపుణ్యం అనే పుస్తకంతో ఆ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని తన భక్తుల మీద పెట్టి ప్రతి సెంటర్ ఎందును అంటే భారతదేశం అంతటా కూడా ఉన్నటువంటి తన భక్తులు యొక్క సన్నిధిలో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయాలని మాకు ఆయన యొక్క ఆజ్ఞాపన జరిగినది. దాని ప్రకారం మేమందరం కూడా కూడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఒకే దేవుడు ఒకే దేశం చైతన్యాన్ని ప్రజల్లో వెలిగించాలని, ఈయన గురించిన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మేము ఉద్దేశంతో మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో అక్కడ ఆజ్ఞానుసారంగా మేమందరం కూడా ఇక్కడ జేఎన్టీ సమీపంలో ఉన్నటువంటి IIM కళాక్షేత్రం ముందు అందులో ఫంక్షన్ హాల్లో మేమందరం కూడా ఆదివారం సాయంత్రం 5 గంటలకు అక్కడ ఇక కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడ చాలా మంది అతిథులు వస్తారు, ప్రవక్తలు